నితీష్ రెడ్డి, తిలక్ వర్మ ఈ ఇద్దరు వారి ఐపీఎల్ జట్ల కొంప ముంచుతున్నారు. అంబటి రాయుడు తర్వాత క్రికెట్లో తెలుగోళ్లు రాణిస్తున్నారని భావిస్తున్న సమయంలో అభిమానులకి నిరాశే మిగులుతోంది. నితీష్ రెడ్డి గత ఆస్ట్రేలియా సిరీస్లో రెచ్చిపోయాడు. సిరీస్ ఓడిపోయినా ఇండియాకి టెస్టుల్లో ఆల్రౌండర్ దొరికేశాడు అని ఫ్యాన్స్ ఆనందపడ్డారు. కానీ ఆస్ట్రేలియా నుంచి తిరిగి రాగానే గాయం కారణంగా క్రికెట్కి దూరమైన నితీష్ నేరుగా ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన 5 మ్యాచ్ల్లో ఏ ఒక్క దాంట్లోనూ సన్ రైజర్స్ని గెలిపించే పని పెట్టుకోలేదు. క్రీజులోకి రావడం, లూజ్ షాట్స్కి అవుట్ అవ్వడం, పెవిలియన్కి దారి పట్టడం ఇదే పంధాలో ఉంది నితీష్ ఆట. సన్ రైజర్స్ గతేడాది ఫైనల్ వరకు రావడంలో నితీష్ దే కీలక పాత్ర. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడింటిలోనూ తన జట్టుకి 100% ఎఫర్ట్ పెట్టిన ఈ వైజాగ్ కుర్రోడు ఈసారి మాత్రం ఆ జోషు కొనసాగించలేకపోతున్నాడు. ఆడిన 5 మ్యాచ్ల్లో 4 ఓడిపోవడం అంటే సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే. మొదటి మ్యాచ్ గెలవగానే ఫ్యాన్స్ 300 స్కోర్ కొట్టే మొదటి టీం మేమే అంటూ తెగ సంబరాలు చేసుకున్నారు. తీరా చూస్తే ఆ తర్వాత 3 మ్యాచ్ల్లో స్కోర్ అంతా కలుపుకుని కూడా సన్ రైజర్స్ 300 దాటలేదు. ఇదిలానే కొనసాగితే ప్లే ఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే. అటు నితీష్ అసలు పూర్తిగా రికవర్ అయ్యాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫీల్డ్లో ఎప్పుడూ చలాకీగా కనిపించే నితీష్ ఈసారి మాత్రం అంత చురుగ్గా కదలడం లేదు. బౌలింగ్ కూడా అంతంత మాత్రమే. పూర్తిగా ఫిట్నెస్ లేకుండానే ఈ వైజాగ్ కుర్రాన్ని జట్టులో ఆడిస్తున్నారు అంటూ పుకార్లు మొదలయ్యాయి. ఐపీఎల్లో రాణించడం ఎంత కీలకమో నితీష్ కంటే బాగా ఎవరికీ తెలియదు. కేవలం ఐపీఎల్ కారణంగానే అతను ఇండియన్ టీంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు అదే ఐపీఎల్ నితీష్ కొంప కొల్లేరు చేసేలా ఉంది. వైజాగ్ నుంచి సీన్ కట్ చేసి హైదరాబాద్కు వస్తే ఇక్కడే పుట్టి పెరిగిన మరో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. నితీష్ రెడ్డి కంటే ముందే ఐపీఎల్లో అరంగేట్రం చేసి ముంబై ఇండియన్స్కి పర్మనెంట్ బ్యాటర్గా ఫిక్స్ అయిన తిలక్కి టైం కలిసి రావడం లేదు. నితీష్ లాగే తిలక్ కూడా ఐపీఎల్ కారణంగానే భారత్ జట్టులోకి వచ్చాడు. ఇప్పటికీ సెలెక్టర్ల చూపు తిలక్ పైనే ఉంది. కానీ మరోవైపు తిలక్ మాత్రం చతికిలపడ్డాడు. లక్నోతో జరిగిన మ్యాచ్లో ముంబై చేతులారా మ్యాచ్ను పోగొట్టుకుంది. తిలక్ వర్మ ఏ దశలోనూ ముంబైని గెలిపించేలా కనిపించలేదు. 23 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేసి ఊహించని విధంగా రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ లాగానే ముంబై ఇండియన్స్ కూడా 4 మ్యాచ్ల్లో 3 ఓడిపోయింది. మరి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో.